వర్షం వస్తే ఆ నీటిని ఇమడ్చుకుని వరదలను నివారించడంలో చెరువులు తటాకాలది అత్యంత కీలక పాత్ర. మరి హైదరాబాద్లో చూస్తే అవి ఎక్కడికక్కడ కబ్జాకు గురయ్యాయి. ఓ గట్టి వాన కురిస్తే నగరం ముంపు గురవుతోంది. ఎక్కడికి వెళ్లాలో తెలియని వరద నీరు నివాస ప్రాంతాలను చుట్టుముడుతోంది. పేదలు సంపన్నులన్న తేడా లేకుండా అందరి ఇళ్లు మునిగిపోతున్నాయి. ఇది ఇప్పటి పరిస్థితి మాత్రమే. నీటి వనరులు ఇంకా కబ్జాకు గురైతే ముంపు సమస్య మరింత తీవ్రతరం కాగలదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి కబ్జా రాయుళ్ల పాపం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ప్రజలెందుకు ఫలితం అనుభవించాలి? ఈ సమస్యను తీర్చే శాశ్వత పరిష్కారమే లేదా? దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటిగానే కాదు, భిన్న సంస్కృతుల ఆలవాలమై అలరారుతున్న ప్రాంతం హైదరాబాద్. చరిత్రపరంగానూ ఎంతో ఘనత వహించిన ఈ నగరం ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి ఇక్కడ సంభవించే వరదలు. భారీ వర్షాలు కురిసిన సమయంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు కొత్తగా నిర్మించిన అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. కారణం, వీటిలో అనేకం చెరువులు, నీటి కుంటలను కబ్జా చేసి పూడ్చి అక్కడ నిర్మాణాలు చేపట్టడమే. సాధారణంగా వర్షం పడితే ఆ నీరు కాలువల ద్వారా చెరువుల్లోకి చేరుతుంది. మరి ఆ చెరువులే నివాస ప్రాంతాలుగా మారిపోతే వరద నీరు ఎక్కడికి వెళ్తుంది అన్నది ప్రశ్న. హైదరాబాద్లో అలా అనేక చెరువులు, నీటి కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టగా భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్లో ఒకప్పుడు వరద ముంపు అనే సమస్య చాలా అరుదుగా ఉండేది. కారణం, వర్షం పడితే ఆ నీరు వందల సంఖ్యలో ఉన్న చెరువుల్లో ఎక్కడికక్కడ చేరేది. నివాస ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయే సమస్య ఉండేది కాదు. అయితే చెరువుల సంఖ్య ఇప్పుడు 185కు పరిమితం కావడంతో వరద సమస్య తారాస్థాయికి చేరింది. వర్షం వచ్చిన ప్రతిసారి నీరు వెళ్లే దారి లేక అది చెరువుల్లో నిర్మించిన నివాస ప్రాంతాలను చుట్టుముడుతోంది. కాలు తీసి బయట పెట్టే వీల్లేనంతగా వరద ముంచెత్తుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. సహాయ బృందాలు రంగంలోకి దిగి పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇళ్లు నిర్మించుకుంటే వరద వచ్చిన ప్రతిసారి అవి మునిగిపోతే వాటి యజమానులు కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు నెలకొంటున్నాయి. చెరువుల గురించి మనం ఆలోచించేది ఓన్లీ ఎండాకాలంలో నీళ్లు దొరకనప్పుడు మాత్రం ఆ చెరువుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎవరు ఏ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు, లేదా ఏ పార్టీ ఉంది, దానికి సంబంధం లేకుండా మనము ఈ చెరువులను మన దేవుళ్ళలాగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీరు లేకపోతే ఎక్కడ ఉండలేము. ఇప్పుడు చూడండి, బెంగళూరులో అది ఎంత ఎంక్రోచ్మెంట్ అయిపోయి వాళ్ళు నీళ్లు లేకుండా బాధపడుతున్నారు. మన హైదరాబాద్లో కూడా మొన్న వరదలు వచ్చాయి. చెరువులలో లోపల ఇళ్ళు కట్టుకొని ఎంక్రోచ్ చేసుకొని రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోయింది ల్యాండ్ అనేసి నీళ్లకు విలువ ఇవ్వకుండా ఇల్లు కట్టేసుకున్నాం. దాని నుంచి మొన్న వరదలు వచ్చి ఇళ్ళన్నీ పాడైపోయి చాలా బాధపడ్డాం. అంటే ఇది పరిస్థితి మన హైదరాబాద్ ఒకటే కాదండి, హైదరాబాద్ పక్కన మహబూబ్నగర్ మాలాంటి ఊళ్ళు, బెంగళూరు, అమెరికాలో కూడా అట్లా అవుతుంది. హైదరాబాద్ జనాభా ఎప్పుడో 1 కోటి దాటింది. స్థానికులే కాక ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో జనాభా అంతకంతకు పెరుగుతోంది. నగరం విస్తరిస్తోంది. హైదరాబాద్ అంటే ఇప్పుడు శివార్లకు అవతల ఉన్న ప్రాంతాలు కూడా. ఈ విస్తరణ ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్క చదరపు గజం ధర లక్షలు పలుకుతున్న ప్రాంతాలు హైదరాబాద్ లో అనేకం. ఈ డిమాండే కబ్జా రాయుళ్లకు వరంగా మారుతోంది. కనిపించిన ప్రతి స్థలం చెరబట్టడమే కాదు, చెరువులను ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం లంచాలకు అలవాటు పడి కబ్జా రాయుళ్లకు సహకరిస్తోంది. ఫలితంగా రోజుల వ్యవధిలో చెరువులను పూడ్చివేసి చదును చేస్తున్నారు. వాటిని ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. చెరువుల కబ్జాతో కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ ఆక్రమించిన కబ్జా రాయిళ్లు సహకరించిన అధికారులు, సిబ్బంది బాగానే ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లో స్థలాలు కొన్నవారే నిండా మునుగుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇళ్లు కట్టుకున్న ప్రాంతం మునిగిపోయి లబోదిబోమంటున్నారు. చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది, ప్రభుత్వానిది కూడా. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ చెరువులు యథావిధిగా కనుమరుగవుతున్నాయి. సో ప్రతి సంవత్సరం ఎండాకాలమో లేకపోతే ఒక అధికారియో లేకపోతే ప్రజలు ఏదో ఫిర్యాదు వచ్చినప్పుడు చెరువుల గురించి ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం కనుగొని, ఒకప్పుడు రాజరిక వ్యవస్థ ఉన్నప్పటి నుంచి అనేక ఊర్లను చెరువులకు కాపాడుతూ రక్షిస్తూ వచ్చాయి.
ఇప్పుడు ఇన్ని ప్రకృతి వనరులను మనము సరైన విధంలో వాడుకునేందుకు మనం ఎంత నీటి మేనేజ్మెంట్ చేసినప్పటికీ కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. కాబట్టి సహజ వనరులైన చెరువులను ప్రతి ప్రభుత్వము, ప్రతి వ్యవస్థ, ప్రజలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో చెరువుల కబ్జా యథేచ్ఛగా సాగుతూ ఉండడం, ఫలితంగా నీటి కొరత ఏర్పడడం, ముంపు సమస్య నేపథ్యంలో కబ్జారాయుళ్లను ఎక్కడికక్కడ కట్టడి చేయడమే ఏకైక పరిష్కారం. అధికారులు నిఘాను పెంచడం, కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. వీరికి సహకరిస్తోన్న అధికారులు, సిబ్బందిపైన చర్యలుండాలి. వీటికి ఉపక్రమించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. లేకుంటే హైదరాబాద్ చెరువులు ఇక చరిత్రలోనే కనిపిస్తాయి. భవిష్యత్తు తరానికి వాటిని పుస్తకాలు, యూట్యూబ్లోనే చూపించాల్సిన దుస్థితి నెలకొంటుంది. నీటి కొరత, వరదలతోనే సావాసం చేయాల్సి ఉంటుంది. మరి ఈ పరిస్థితులు తప్పి చెరువుల పరిరక్షణ జరగాలంటే ఇక కదలాల్సింది ప్రభుత్వమే.